తిరుగుబాటుదారులలో 90 మంది సైనికులు చచ్చిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమీ చేయలేకపోతున్నారు. రైలును హైజాక్ చేసినా ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి వాళ్ళ పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ మనకు సంబంధించినటువంటి ఈ బొంబాయి దాడులలో సూత్రధారి, కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ గాడు చచ్చిపోయిండు పాకిస్తాన్లా. వాడి మేనలుడు చచ్చిపోయిండు. గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పటికీ గత ఏడాది 2 ఏళ్ళుగా 22 మంది తీవ్రవాదులను మట్టుబెడుతున్నారు పాకిస్తాన్లా. పాకిస్తాన్ ఏం చేయలేకపోతున్నది. ప్రపంచానికి ఐఎస్ఐ గొప్ప నిఘా సంస్థ అని చెప్పారు కదా, ఏమైంది వాళ్ళ ఐఎస్ఐ భయపడుతున్నది, ఏం చేయాలో అర్థమైతే లేదు. పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం చచ్చిపోయిండు, పాకిస్తాన్లో అని చెప్పలేరు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం అనేటోడు ఉగ్రవాదిగా ముద్రపడ్డటువంటి అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదిగా ముద్ర వేసింది కాబట్టి దావూద్ ఇబ్రహీం అనేటోడు చచ్చిపోయింది అనేటువంటి విషయం ప్రపంచానికి చెప్పలేదు.